మిత్రులందరికీ జై శ్రీరామ్. మన మిత్రులు ఎంఐబి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీ అందరికీ కూడా ఒక చిన్న సలహా ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఎంఐబి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఈ సేవ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఖాళీ చూసుకొని మీరు కూర్చొని ఆయన సిస్టమ్ మీద మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సేవ వాళ్ళకైతే ప్రస్తుతానికి చాలామందికి ఇది ఎలా చేయాలో, ఎంఐబి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో అనేది వాళ్ళకి తెలియటం లేదు. మీకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీరు పక్కన కూర్చొని 1 by 1 చెప్తూ ఉంటుంటే వాళ్ళు చేస్తారు. ఒక్కసారి ఈ సేవ వాళ్ళు కనుక చేసినట్టయితే మీ మండలంలో ఉండేటటువంటి ఆపరేటర్లు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట, ఇబ్బంది పడకుండా. అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంఐబి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, మీ ఆధార్ కార్డు పీడిఎఫ్ చేసుకోండి, పాన్ కార్డు పీడిఎఫ్ చేసి పెట్టుకోండి, మీ పోస్టల్ లైసెన్స్ పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. అట్లాగే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒకటి మాత్రం అది సెపరేట్గా చేయించుకోవాలి, అది కూడా పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. 4 పీడిఎఫ్లు దీనికి అవసరం అనమాట. ఈ 4 పీడిఎఫ్లు రెడీ చేసి ఉంచుకుంటే 5,000 రూపాయలు రెడీ చేసి ఉంచుకుంటే మీకు త్వరగా అవుతుంది. అయితే దీంట్లో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ ఏది దొరికితే అది ఆ స్టాంప్ మీద మీరు నోటరీ చేయించుకోవాలన్నమాట. ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్కి దానికి సంబంధించి మ్యాటర్ ఏం పెట్టాలి అనేది మన గ్రూపుల్లో అయితే చాలాసార్లు ఇచ్చాను. అందరికీ అదే టైప్ చేయించుకోవాలి. పేర్లు అయితే మారుతాయి అన్నమాట. మీ నెట్వర్క్ పేరు, మీ పేరు అది మారుతుందన్నమాట. అది లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, మీ నోటరీ దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మీద సైన్ చేయించుకొచ్చి దాన్ని పీడిఎఫ్ చేసి పెట్టుకు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే మీరు మీ సొంతంగా మీరు చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఈ సేవ వాళ్ళకైతే ఆ అమౌంట్ కట్టడం అయితేనేటి ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి మనం 5,000 రూపాయలు కట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. తీరా మనం కట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎలా బ్యాక్ రప్పించుకోవాలి ఏంటి అనేది అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఈ సలహా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ త్వరగా మాత్రం మీరు ఎంఐబి రిజిస్ట్రేషన్ చేసుకోండి. భవిష్యత్తులో ఎంఎస్ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంఐబి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మాత్రం అడుగుతారు. 5 సంవత్సరాలకే 5,000 రూపాయలు కడితే సరిపోతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.